ఫెనగల్ సైక్లోన్ అయితే ఉందన్నమాట. వెనకాల పే చేస్తాడు. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. మనం కొట్టించి వెనకాల పే చేయడం. 140 3 ఇష్యూస్ అయితే చెప్పాడు ఇప్పటి వరకు. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అనమాట. యాక్చువల్గా విరించి బైక్ ఏమో నేను డ్రైవ్ చేస్తున్నాను, నా బైక్ విరించి డ్రైవ్ చేస్తున్నాడు. ఇవాళ వ్లాగ్ చాలా క్రేజీగా ఉండబోతుంది, మొత్తం కంప్లీట్గా అయితే చూడండి. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ నుండి స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాము. సో ఇది 400cc బైక్. ఇప్పుడు వస్తున్న బైక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 400 సిరీస్లోనే దింపుతున్నారు. చూసారా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక. ఎంత పెద్ద బ్రాండ్ తీసుకోనండి, హార్లీ డేవిడ్సన్ కానీ ట్రయంఫ్ కానీ ఏదైనా, ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ ఇంజన్స్ నడుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా చాలా అంటే చాలా బైక్స్ కానీ కార్స్ కానీ స్టాక్ ఉండిపోతున్నాయి, అసలు సేల్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద సీసీ బైక్స్ కానీ కార్స్ కానీ మీరు పాస్ట్ మొన్న సంక్రాంతి తీసుకోండి, అసలు మొత్తం అన్నీ కూడా అలా ఉండిపోయాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మొత్తం మార్కెట్లో పెద్ద సీసీ 900 1200 అలాంటి సీసీలు ఉన్నాయి, వస్తున్నాయి, కానీ చాలా లిమిటెడ్గా దింపి ఇలాంటి 400cc బైక్స్ మీద అయితే ఫోకస్ చేశారన్నమాట మొత్తం అంతా కూడా. ఇది చూసారు కదా, మొత్తం వర్షం జస్ట్ ఇప్పుడే ఆగింది. ఫెనగల్ సైక్లోన్ అయితే ఉందన్నమాట. మన వైజాగ్ కూడా ఎఫెక్ట్ బాగానే ఉంది. అంటే సిటీ సైడ్ ఎలా ఉందో తెలియదు, కానీ మా ఇంటి సైడ్ అయితే గట్టిగానే పడింది మార్నింగ్ నుండి. లాస్ట్ వరకు చూస్తే కనుక నేను డైరెక్ట్ విరించి చేత దీని రైడ్ రివ్యూ అయితే చెప్పిస్తాను, అంటే ఎలా ఉంది ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రైడ్ చేసినంత మాత్రం నాకైతే ఇదంతా తెలియదు కదా. సో అతన్ని అడిగి మొత్తం కనుక్కొని చెప్తాము. ఈ మధ్యకాలంలో అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇయర్స్ వరకు ఎవరు కూడా పెద్ద పెద్ద బైక్స్ ప్రిఫర్ చేయొద్దు. అంటే మీ దగ్గర మనీ ఎక్కువ ఉన్నాయి అంటే కూడా మీరు వెళ్ళొచ్చు, కానీ లేదా మిడిల్ క్లాస్ అండి, నేను ఎక్కువ తిరగను, జస్ట్ డైలీ కమ్యూట్ ఆఫీస్కి ఇంటికి అంటే పెద్ద పెద్ద బైక్స్ అనవసరం నా ఉద్దేశంలో. 500 600 వరకు అంటే ఓకే. నాకు తెలిసి మీకు క్లియర్గా కనబడుతుందా లేదా, ఎందుకంటే ఇది సెట్టింగ్ అంటే బైక్ మారింది కదా. నా బైక్ ఏమో ఇక్కడ వరకు ఉంటుంది వైజర్, సో నా సెట్టింగ్ వేరే ఉంటుంది. ఈ బైక్ ఇలా ఉంది కదా, మరి బాగానే ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. మీకు వ్యూ దీని స్పెసిఫికేషన్స్ నేను మీకు లైట్గా చెప్తాను, నేను ఇన్డెప్త్గా ఏం చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి, నేను పైన చెప్తాను. కానీ ఏంటంటే నాకు ఈ రైడ్ ఎలా ఉందనేది నేను మీకైతే లాస్ట్లో చెప్తాను. మొత్తం కంప్లీట్ నేను ఈ డ్రైవ్ చేసిందంతా కూడా నాకు ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ కోసం అనమాట నేను చేసేది ఈ వీడియోని. అండ్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను వీలైతే. ఇది 400cc కానీ 398cc ఎంత వస్తుంది అనమాట మొత్తానికి. అండ్ స్పీడ్ 400 అనే ఒక బైక్ ఉంది, దానికి దీనికి కంపారిజన్ చాలా మైల్డ్ కంపారిజన్ అనమాట. అండ్ చాలా మైన్యూట్ కంపారిజన్ అది. ఎందుకంటే ఈ రెండు 400cc కానీ చిన్న వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి టెలిస్కోపిక్ ఫోర్క్ అనమాట, ఇక్కడ ఉంది కదా ఈ పక్కన. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి హాఫ్ డిజిటల్, ఇది సెమీ డిజిటల్ ఇది. అండ్ ఓడోమీటర్ కూడా డిజిటలే. ఇది వచ్చేసి హైట్ 800mm అనమాట. అండ్ పవర్ వచ్చేసి 30 bhp. సో మెయిన్లీ పవర్ తగ్గడం వల్ల, అంటే స్పీడ్ 400కి స్పీడ్ T4కి పవర్ తగ్గడం వల్ల చాలా ఒక 20,000 వరకు ఇది తక్కువ ప్రైస్. అండ్ మైలేజ్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గుతుంది. 3 లీటర్సా దానికి అవసరంలా. దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అనమాట. వెనకాల పే చేస్తాడు. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్, మనం కొట్టించి వెనకాల పే చేయడం. ఇందాక ఇది ట్యాంక్ ఓపెన్ చేస్తున్నప్పుడు కస్సం సౌండ్ వచ్చింది. అది యాక్చువల్గా మొన్న సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు చూపించాడంట. అది ఎందుకో అలా వస్తుందని అడిగితే ఏదో మార్చామని అన్నారు, కానీ ఇప్పుడు కూడా ఆ ఇష్యూ అయితే పోలా. ఎందుకంటే నేను ఓపెన్ చేసినప్పుడు ఆ సౌండ్ వచ్చింది. అది అంటే ఏంటంటే లోపల నుండి తంతుందనమాట. యాక్చువల్గా మన క్లియర్ తెలుగు భాషలో చెప్పాలంటే మీకు ఒకసారి దిగి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. డైలీ కమ్యూట్కి అయితే ఇది క్రేజీ బైక్ అనుకోండి. ఇంకా సర్లేండి, ఇంకా వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. పద. నాకు ఏంటంటే కొద్దిగా లోవర్ యాంగిల్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది నా హైట్కి. అదే నా హిమాలయన్ అనుకోండి, నేను ఇలా పట్టుకుంటాను అనమాట కొద్దిగా పైకి, ఇది కొద్దిగా కిందకి పట్టుకోవాల్సి వస్తుంది.
అదొకటి నేను మేజర్గా ఫస్ట్ ఇంప్రెషన్స్ అనుకోండి ఇంకా చూసింది ఇప్పటి వరకు. ట్రాఫిక్లో ఈజీగా క్రూజ్ చేయొచ్చు ఈ బైక్. ఇవాళ అసలు కరెక్ట్గా చెప్పాలంటే రోడ్డు బాగాలేదు, తడిగా ఉంది. నాకే కొద్దిగా భయం వేస్తుంది ఎక్కడైనా స్లిప్ అవుతుందేమో అని. ఎందుకంటే దీనికి ABS ఆన్ ఆఫ్ ఆప్షన్ లేదనమాట, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు. వైజాగ్ స్టీల్ స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇది మన నినాదం. ఇక్కడ ఈ వెహికల్స్ని పంపించరు, లారీస్ అలాంటివి. ఇక్కడ చెకింగ్ ఉంటుంది అనమాట, చెకింగ్ అయిపోయిన తర్వాతే పంపిస్తారు. ఇప్పుడు దీన్ని కొద్దిగా రిప్ చేద్దాం. ఇంకా వా ఏమన్నా పరిగెడుతుంది అసలు. 4th గేర్లో ఈజీ 120. నేను ఇప్పుడు 6th గేర్లో ఉన్నాను. 140 ఈజీ 140 ఏంటబ్బా ఎంత. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చా, మొత్తం ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా 140 వెళ్తుంది, ఇంకా ఎక్కువ వెళ్ళలేదు. సో 6th గేర్లో నాకైతే 140 వరకు వెళ్ళింది చాలు. 140 అయినా కూడా 400cc ఇంజన్ 140 వెళ్తాయంటే ఇంకా ఇంకేం కావాలి మనకి అసలు. అండ్ మైలేజ్ కూడా ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 30 కిలోమీటర్స్ అనమాట పర్ లీటర్. నైస్. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అప్పుడు మనం టెస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత గట్టిగా రిప్ చేయలేదు దీన్ని. ఇవ్వాలే అనుకోండి. ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత మనము కొద్దిగా స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ సర్వీస్ వరకు కూడా మనము స్పీడ్ వెళ్ళడానికి అవ్వదు, లిమిట్ ఉంటుంది అనమాట. 90 or 100 ఇస్తారు, దానికి మించి వెళ్ళకూడదు. మళ్ళీ ఒక్కసారి చూద్దాము ఏమైనా అవుతుందేమో. ఇంకా 120 135. అర్రే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు స్పీడ్ బ్రేకర్లు ఉండేవి కాదు. సో గైస్ నేను చేస్తున్నాను కదా అని ఎవరు కూడా ఇంత స్పీడ్స్ అయితే మెయింటైన్ చేయొద్దు. ఇది జస్ట్ మీకు చూడడానికి, చూపించడానికే ఇదైతే నేను చేస్తున్నాను. వా నైస్. మీకు హిమాలయన్ 411కి దీనికి తేడా ఏంటంటే, నా 411 ఇంత పవర్ ఉన్నా ఏదున్నా కానీ అది కొద్దిగా బద్ధకంగా వెళ్తుంది అనమాట. సో దీని అంత ఫాస్ట్ ఉండదు. అది 200 kgs వెయిట్, ఇది 180 kgs. మొత్తం మబ్బుగా ఉంది. సైక్లోన్ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో మరి అసలు. నేనేమో మొత్తం వింటర్ సిరీస్ ధూమ్ధామ్ చేద్దాం, రాక్ చేద్దాం అని చెప్పాను. అరే ఎటు వెళ్ళావు నువ్వు? అటు రైట్ సైడ్కి వెళ్ళిపోయావా ఏంటి? తెలుగు తల్లి విగ్రహం రైట్ సైడ్కి స్ట్రైట్ గా పెట్రోల్ బంక్ దాటి ఇంకా ముందుకు రా. అప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ చనిపోయారు అనమాట స్టీల్ ప్లాంట్ లో. వాళ్ళకి చిహ్నంగా ఇక్కడ క్యాండిల్స్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్పాను, వస్తున్నాడు. ఏదైనా ఇది లైట్ వెయిట్ కాబట్టి ఆడుకోవచ్చు, మామూలుగా కాదు. కానీ గైస్ బీ కేర్ఫుల్. వెహికల్స్ ఇప్పుడు ఎలా పడితే అలా డ్రైవ్ చేసి చాలా యాక్సిడెంట్స్ అవి ఇవని. మొన్నే రీసెంట్గా డెహ్రాడూన్లో ఒక ఈ సంఘటన జరిగింది, మీకు తెలిసిందో లేదో, కారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు స్పీడ్ మెయింటైన్ చేసినా పర్లేదు కానీ అటెంటివ్గా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చిన్నగా రేస్ చేస్తాం చూడండి. ఇంజన్ నాకింగ్ సౌండ్ బాగుంటుంది దీన్ని, చాలా రిఫైన్డ్గా ఉంటాయి వీటి ఇంజన్స్. దీనికి MRF ఇచ్చాడు ముందు అండ్ వెనకాల కూడా MRF అనమాట. ఈ గోప్రో ఏంటి అసలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. తీసినవి ఇప్పుడు వచ్చాయా లేదా అని కూడా డౌటే నాకు, వీడియోస్ సరిగ్గా. సారీ గైస్, ఇందాక యాక్చువల్గా నేను సెన్సార్ ఉంటుందని చెప్పాను కదా, ఇమ్మొబిలైజర్ అంట దాని పేరు. ఇప్పుడు అడిగాను, యాక్చువల్గా అదైతే దీనికి లేదంట. గురించి నేను అడిగాను, ఇలాగా నాకు రివ్యూ ఇస్తావంటే వద్దులే బ్రో, వీడియోలోకి నేను రానులే, నువ్వే చెప్పేసేయని నాకు ఒక 3 ఇష్యూస్ అయితే చెప్పాడు ఇప్పటి వరకు. సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పెట్రోల్ది ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది కదా డిజిటల్ దానిలో, సో అదైతే యాక్యురేట్గా చూపించట్లేదంట. కొద్దిగా అదొక ఇబ్బంది ఫేస్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను చూడండి, ఈ ట్యాంక్ది ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు సక్కని సౌండ్ వస్తుంది చూడండి, ఏదో గ్యాస్ రిలీజ్ అయినట్టు. అది కూడా చాలా ప్రాబ్లము. మీరు అది చాలా ఏముంది లేదు, చిన్నది అనుకోవద్దు. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో వాటిలో, ఒకసారి ఇలాగ ఓపెన్ చేస్తే పెట్రోల్ ఇలా పైకి తుమ్ముతుంది అనమాట ఫేస్ మీదకి కొంతమందికి. సో అది చాలా పెద్ద ఇష్యూ. ఎవరికైనా ఇప్పుడు
అలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే కనుక ఫాస్ట్గా మీరు రిజాల్వ్ చేసుకోండి అది. అండ్ థర్డ్ విషయం ఏంటంటే ప్యాడాక్ స్టాండ్ కొనుక్కోవాలన్నమాట. అంటే వెనకాల మెయిన్ స్టాండ్ లేదు ఈ బైక్ కి, ఇప్పుడు ఓన్లీ సైడ్ స్టాండ్ ఒక్కటే ఉందన్నమాట. చైన్ లూప్ చేయాలంటే కనుక కొందరు చైన్ లూప్ ఆర్డర్ ఇంజిన్ ఆయిల్ వేస్తారనమాట. ఇంజిన్ ఆయిల్ వేసినప్పుడు కూడా ఇది ఇబ్బందే, మెయిన్ స్టాండ్ లేకపోవడం. సో మెయిన్ స్టాండ్ పోనీ మేము థర్డ్ పార్టీ వేయించుకుందామా అంటే కనుక థర్డ్ పార్టీది కూడా మ్యాక్స్ ఎక్కడ ఫిట్ అవ్వదంట, అక్కడ ప్లేస్ లేదంటున్నారు. కొందరు వేయించారంట. ఒకవేళ ఎవరైనా స్పీడ్ T4 వాళ్ళు చూస్తుంటే కనుక ఈ వీడియో మీరు మెయిన్ స్టాండ్ వేయించుకున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ బైక్ ఎలా ఉంది, మీ బైక్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ సర్వీస్ తర్వాత వెళ్తున్నప్పుడు సెకండ్ గేర్లో క్లచ్ పట్టుకున్నప్పుడు ఆగిపోతుందని చెప్పాడు అనమాట. అదొకటి ఇష్యూ ఉంది. సర్వీస్ ఛార్జ్ అయితే మొన్న 2100 ఎంత అయ్యిందంట దగ్గర ఫస్ట్ సర్వీస్కి. యాక్చువల్గా ఫస్ట్ సర్వీస్ అనేది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అనమాట. ట్రయంఫ్ స్పీడ్ 24కి దానిలోనే 2100 200 అయ్యిందంట నార్మల్గా. మరి ఇంకా నెక్స్ట్ ఎంత అవుతుంది అనేది చూడాలి. ఇంకా నాకు తెలిసి ఎక్కువే ఉంటాయి. కానీ దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఫస్ట్ సర్వీస్ 1000కి, సెకండ్ సర్వీస్కి మళ్ళీ 16,000 కిలోమీటర్స్కి అనమాట. అప్పటి వరకు వెళ్ళవసరలే. సో అది నాకు బాగా నచ్చింది. హైట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందేనబ్బా. బెటర్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే గనక దీన్ని ఫస్ట్ మీరు టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళండి. మేజర్గా మళ్ళీ బయట ఏమీ చేయించలేదన్నమాట. ఇవన్నీ కూడా స్టాకే, ఆఫ్టర్ మార్కెట్ అయితే ఏమీ లేవు. ఇదిగోండి, ఇది స్టాక్ వాళ్ళే ఇచ్చారు. క్రాష్ గార్డ్ విరించి చేయించింది అయితే ఇది ఒక్కటే అనమాట. అండ్ నెక్స్ట్ స్పీడ్ 400కి బార్ అండ్ ఈ మిర్రర్స్ వస్తాయి అనమాట. దీనికి బార్ అండ్ రావు అంతే. సో ఇక్కడ ఒక 10-15 మినిట్స్ ఆపి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. నా బైక్ పక్కన పెడితే కనుక చాలా షార్ట్ అనమాట ఇది. ఈ సెగ్మెంట్ దేంతో కంపారిజన్ అంటే ఓన్లీ విత్ స్పీడ్ 400తోనే కంపారిజన్. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టూరింగ్ ఇంతసేపు ఇంత అంటే కొద్దిగా హైట్ తక్కువ కాబట్టి చేయలేం. ఇక్కడ ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ముడుకుల దగ్గర పెయిన్ వస్తాయి అనమాట. అప్పుడప్పుడు బెండ్ అవుతాం కాబట్టి వెనకాల బ్యాక్ పెయిన్ కూడా నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు డ్రైవింగ్ అయితే చేయలేరు. నాకు తెలిసి హార్డ్లీ ఒక 6 అవర్స్ 7-8 అవర్స్ చేయొచ్చేమో అనుకుంటున్నా. ఇంకా నాకు యాక్చువల్గా ఇలాంటి బైక్స్ని మనం ఆఫ్ రోడ్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. నాకు తెలిసి అయితే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఏమైనా తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ప్రశాంతంగా ఉంటాయి. అండ్ మొత్తం ఇంకా పొద్దున్నండి వర్షం పడుతూనే ఉంది కదా, ఏదో నాకు మాన్సూన్ సీజన్లో తిరుగుతున్నట్టు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. వింటర్లా లేదు. ఇది చాలా స్మూత్ మెషిన్, నాకైతే బాగా నచ్చింది. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయిపోతాయి కనుక నాకు ఒకసారి గుర్తు చేయండి. సో గైస్, ఈ వ్లాగ్ ఎలా ఉందనేది నాకు కిందనైతే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఏం చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.